సింధూర అయితే వాళ్ళ అత్తమ్మకు గోరుముద్దలు పెడుతుంది. ఇక చెంచలమ్మ చాలమ్మ చాలంటే ఇక ఆఖరి ముద్ద అత్తమ్మ తినండి అని చెప్పి అంటుంది. ఇక తినిపిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి విజయమ్మ వాళ్ళ కూతురు అలివేలు వస్తారు. అది చూసి విజయమ్మ చప్పట్లు కొడుతూ ఉంటుంది. ఇక చెంచలమ్మ తినేసి అలా మంచినీళ్ళు తాగుతూ ఉంటే ఇంతలో అక్కడికి వచ్చిన విజయమ్మ అయితే చప్పట్లు కొడుతూ బాగుంది బాగుంది, చాలా బాగుంది, పిండం పెట్టించిన చేయితోనే గోరుముద్దలు తింటున్నావా చెంచలమ్మ అని చెప్పి విజయమ్మ అంటుంది. అది విని అలివేలు అయితే అదేం మాటలమ్మా, నువ్వు కామ్గా ఉండు అని చెప్పి అంటుంది. లేదే, గోరుముద్దలు తినిపించుకుంటున్నారు అత్త కోడళ్ళు అని చెప్పి అంటుంది. అది విన్న చెంచలమ్మ అలా మౌనంగా ఉంటుంది. ఏదో కొడుకు పోయాడన్న బాధలో ఉంటారు, కాస్త ఓదార్పుగా ఉంటుందని వచ్చాను, కానీ ఇక్కడ చూస్తే వీళ్ళు కొడుకు పోయిన బాధలో లేరు. అసలు ఆ అమ్మాయి ముఖం చూడు, భర్త పోయిన భార్యలా ఉందా, ఎలా వెలిగిపోతుందో. అయినా వీళ్ళెవ్వరికీ కొడుకు పోయాడు అన్న బాధ కొంచెం కూడా లేదు. చూడు అందరూ ఎంత దీనుగా భోజనం చేస్తున్నారో అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న వాళ్ళంతా అలా మౌనంగా చూస్తూ ఉంటారు. ఇక చెంచలమ్మ అయితే ఇప్పుడు ఎందుకు వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అదే చెప్తున్నాను కదా, మీరెంతో బాధలో ఉంటారు, ఓదారుద్దామని వచ్చాను, కానీ ఇలా చేస్తున్నారు మీరు అని చెప్పి అంటుంది. ఇంతలో సింధూర అయితే రండి భోజనం సమయానికి వచ్చారు, భోజనం చేద్దురు కానీ అని సింధూర అంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.